సార్ నార్మల్ ఫ్లాట్స్ తో కంపేర్ చేస్తే ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ ధర అనేది తక్కువ ఉంటుందండి కదా, అసలు ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ అంటే ఏంటండి? ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ అంటే ఒక ల్యాండ్ ఓనర్ ఒక ల్యాండ్ ఉంటుంది 5 ఎకరాలు 10 ఎకరాలు, దాన్ని బిల్డర్కి డెవలప్మెంట్కి ఇస్తారు. ఒక రేషియో మాట్లాడుకుంటారు 50-50, 60-40, 70-30 అనేది. ఆ మాట్లాడుకున్నప్పుడు సపోజ్ ల్యాండ్ ఓనర్కి 40% షేర్ వచ్చింది, 100 ఫ్లాట్లు కడుతున్నాం, 40 ప్లాట్లు ఈయనకి వస్తాయి. ఆ 40 ఫ్లాట్లో ఏ ఫ్లాట్ వస్తుంది, ఏ ఫ్లోలో వస్తుంది, ఏ ఫేసింగ్ వస్తుంది, ఏ నెంబర్ వస్తుంది అనేది చూసుకోవాలి. సార్ అసలు ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్ ధర ఎందుకు తక్కువ ఉంటుంది బిల్డర్ తో కంపేర్ చేస్తే? ల్యాండ్ ఎప్పుడో 20-30 సంవత్సరాల ముందు ఇన్వెస్ట్ చేశారు. బిల్డర్ అనేవాడు ఇప్పుడు కడుతున్నాడు, ఇప్పుడు డబ్బులతో అప్పు తీసుకొని కడతాడు. ఆ కాస్టింగ్ అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ అమ్ముకుంటాడు. అమ్ముకోకపోతే ఆయన సర్వైవ్ అవ్వలేడు. ల్యాండ్ ఓనర్ కి ఆ బాధ లేదు, ఎప్పుడు అమ్ముకున్నా కూల్గా అమ్ముకుంటాడు, కొద్దిగా ఈజీగా అమ్ముకోవడానికి రేట్ తక్కువ పెడతాడు. సార్ అసలు ఈ ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ కొనుక్కునే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి? సప్లిమెంటరీ అగ్రిమెంట్ అని రాసుకుంటారు. సప్లిమెంటరీ బిల్డర్ కి ఏ భాగం వెళ్తుంది, ఓనర్ కి ఏ భాగం వెళ్తుంది. ఓనర్ కి XYZ నెంబర్స్ 40% అనుకుంటే 40 ఫ్లాట్లు వస్తాయి 100 ఫ్లాట్లో. ఇండికేట్ చేశారా లేదా, దాని పర్మిషన్ ఉందా లేదా, స్పెసిఫికేషన్ ఉన్నాయా లేవా, సేమ్ ఉన్నాయా వేరేగా ఉన్నాయా అది చూసుకోవాలి. సో ఈ టాపిక్ మీద మరింత సమాచారం కావాలంటే ఆల్రెడీ వీడియో చేసామండి, వీడియోని కింద మెన్షన్ చేస్తున్నా, ఖచ్చితంగా చూడండి. బాస్ వాలా, బీ ద బాస్.